తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూన్ 6వ తేదీ అతి శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి, అలాగే అదే రోజు అమావాస్య కూడా అత్యంత శక్తివంతమైన రోజు. అయితే పొరపాటున కూడా ఈ కూర తిన్నారంటే మీ కొంప కొల్లేరే. అంటే ఈ కూర తినటం వల్ల మీకు అనవసరమైన అనర్థాలు తలెత్తుతాయి, లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య కలిసి వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైన రోజు. ఏ కూర అస్సలు మీరు తినకూడదు. ఏ కూర తినటం వల్ల మీరు అనవసరమైన సమస్యల్లో పడే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శుక్ర చంద్ర గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు గ్రహ పరిణామాలు మనుషుల యొక్క జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్నైతే చూపించబోతున్నాయి. అయితే పంచగ్రహ కూటమి వల్ల కొందరు జాగ్రత్తగా ఉండాలని కూడా పండితులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని నియమ నిబంధనలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి జూన్ 6వ తేదీనే అమావాస్య కూడా వచ్చింది. కాబట్టి ఈ రోజుకి మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ కూరని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అరుదైనటువంటి ఈ గ్రహ కూటమి అనేది జూన్ నెలలో 5, 6వ తేదీలో ఆవిష్కృతం కానుంది. ఈ గ్రహ కూటమినే పంచగ్రహ కూటమి అంటారు. జూన్ 5వ తేదీ ఉదయం 10:37 శుక్రుడు, అదే రోజు మధ్యాహ్నం 2:22 చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నారు. అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ, బుధ, శని గ్రహాలు ఉన్నాయి. కొత్తగా శుక్రుడు, చంద్రుడు ఈ రెండు గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. జూన్ 6వ తేదీ పంచగ్రహ కూటమి అనేది కనిపిస్తుంది. అలాగే అదే రోజు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాశుల వారు అనుకూల ఫలితాలను ఈ పంచగ్రహ కూటమి వల్ల పొందుకుంటే, మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే అలాంటి రాశుల వారు సూచించిన గ్రహశాంతులు జరుపుకుంటే కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. జన్మ కుండలిలోని జాతక దోషాలు ఉన్నవారు గ్రహశాంతి ఖచ్చితంగా చేయించుకోవాలి. కర్కాటక రాశి వారికి వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మానుకోవటమే మంచిది. కుటుంబ కలహాల నుండి బయటపడాలంటే సామరస్యంగా మాట్లాడటం చాలా ఉత్తమం. అంతేకాకుండా శివుడి ఆరాధన వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే మిథున రాశి వారికి కూడా పంచగ్రహ కూటమి వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. నమ్ముకున్న వారి చేతిలోనే మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అవివాహితులు సామరస్యంగా ఉండాల్సి ఉంటుంది, లేకపోతే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. అలాగే కన్యా రాశి వారు కూడా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. లేకుంటే డబ్బు మంచినీళ్లలాగా ఖర్చవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ జీవితం గడిపేవారు కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం. అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకు మీరు దూరంగా ఉండాలి. నవగ్రహాల్లో కుజుడికి ఎర్రటి పూలను సమర్పించాలి. హనుమంతుడికి పూజ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ విధంగా ఈ 3 రాశుల వారికి పంచగ్రహ కూటమి వల్ల కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజే అమావాస్య కూడా రావటంతో ఈ రోజుకి మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది. కొన్ని పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అమావాస్య తిథి అనేది ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున వస్తుంది. చంద్రుడు రాత్రిపూట ఆకాశంలో కనిపించని రోజునే అమావాస్య అంటారని
మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. హిందువులు చాలా పవిత్రమైన రోజుగా ఈ రోజును భావిస్తారు. ఈ రోజున పూర్వీకులను పూజించటానికి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించటానికి కూడా చాలా అనువైన రోజు. అందుకే అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం, కొన్ని పనులు చేయకపోవటం అనేది ఆచారంగా వస్తుంది. గ్రహాలు లేదా దుష్ట శక్తుల ప్రతికూల ప్రభావాలను నివారించుకోవటానికి, దేవతలు అలాగే పూర్వీకుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోటానికి మనం కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నిరుపేదలకు, పేదలకు ఆహారం, బట్టలు ఈ రోజున దానం చేయటం వల్ల అదృష్టం మీకు కలిసి వస్తుంది. అలాగే గ్రహ దోషాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. అమావాస్య రోజు చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనకూడదు. ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది. చీపురు కొనటం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఆగిపోయి దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. చీపురు కొంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చి చేరుతుంది. ఫలితంగా కుటుంబ సభ్యుల ఆనందం, శ్రేయస్సు తొలగిపోతుందనే చెప్పుకోవాలి. అమావాస్య రోజు పూజా సామాగ్రి కొనటం, ధాన్యాలు కొనటం, పిండి కొనటం, తులసి ఆకులను కోయటం, పెళ్లి చేసుకోవటం లేదా ఇతర శుభకార్యాలు చేయటం వంటి పనులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ నియమ నిబంధనలు మీరు ఉల్లంఘించారంటే మీ జీవితంలో అనేక రకాల ప్రతికూలతలను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే అమావాస్య రోజు మద్యం సేవించటం కూడా పాపంగా పరిగణించటం జరుగుతుంది. పూర్వీకులను అగౌరవపరిచినట్లుగా కూడా అవుతుంది. మద్యపానం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఆల్కహాల్ తాగే వ్యక్తికి, వారి కుటుంబానికి చెడు శక్తిని అందజేస్తుంది. చాలా కాలం పాటు వారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ యొక్క అమావాస్య రోజు అన్నదానం చేయాలి. ఈ రోజున హాని కలిగించే చెడు వ్యక్తులు చేతపడి ఇతర ప్రతికూల శక్తుల నుంచి ఈ అన్నదానం చేయటం వల్ల మీరు కాపాడబడగలుగుతారు. అంటే ఎవరికైనా అన్నదానం చేస్తే కనుక ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మీకు ఎటువంటి చెడు శక్తుల ప్రభావం అనేది మీ పైన పడదు. పూర్వీకుల ఆత్మలకు ప్రార్థనలు, ఆహారం, నీరు అందించే ఆచారం అయిన శ్రాద్ధాన్ని ఆచరించాలి. ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది. కుటుంబానికి వారి ఆశీర్వాదాలను, దయను కూడా అందిస్తుంది. శ్రాద్ధం అనేది జీవితంలో సహకారం, మార్గదర్శకత్వం కోసం పూర్వీకుల పట్ల కృతజ్ఞత, గౌరవాన్ని వ్యక్తం చేసే మార్గం. ఈ ఆచారాన్ని మీరు పాటించడం వల్ల మీరు ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అమావాస్య రోజు చేపలకు గోధుమ పిండి బంతులను, ఆవులకు 5 రకాల పండ్లను తినిపించాలి. హిందూ మతంలో చేపలు, ఆవులను పవిత్రమైన జీవులుగా పరిగణిస్తారు కాబట్టి ఇది జీవితంలో అదృష్టాన్ని, సమృద్ధిని తెస్తుందని విశ్వసిస్తారు. వాటిని పోషించటం వల్ల పుణ్యం కూడా మీకు లభిస్తుంది. అలాగే శరీరాన్ని, మనస్సును శుద్ధి చేయటానికి, పూర్వీకులకు, దేవతలకు భక్తిని చూపటానికి అమావాస్య రోజు మీరు ఉపవాసం కూడా పాటించవచ్చు. అమావాస్య రోజు ఉపవాసం పాటించటం వల్ల జీవితంలో ఆరోగ్యం, సంపద, ఆనందం కూడా మీకు లభిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క జూన్ 6వ తేదీ పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది ఉంది. అమావాస్యతో కలిసి వచ్చిన ఈ రోజు ఈ యొక్క నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని తినకూడదు. మాంసాహారాన్ని తినటం కానీ, మద్యం సేవించటం కానీ చేశారంటే మీరు ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నట్లుగా అవుతుంది. మీ జీవితంలో మీకు మీరుగా అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం జోలికి, మద్యం సేవించటం జోలికి మీరు వెళ్ళకూడదు. వెళ్లారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. చూశారు కదండి, జూన్ 6వ తేదీ పంచగ్రహ కూటమి, అలాగే అదే రోజు అమావాస్య, అత్యంత శక్తివంతమైన రోజు. ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ కూరని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.